అందరికీ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంచ్ డైలాగులతోన ఎమ్మెల్యేలను ఆడిపోయిన ఎమ్మెల్సీలను వాళ్ళలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. అయితే రంగారెడ్డి హైదరాబాద్లో మీటింగ్ అయింది. సేమ్ ఆయన ఫామ్ హౌస్లోనే 2 జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి హైదరాబాద్ ఆ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో చాలా ఇంపార్టెంట్ మాటలు మాట్లాడిండు. అందరూ అనుకుంటారు కదా, పొద్దుగా లేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కదా, నా కాలువలో కట్టె పెడుతున్నారు, నన్ను పని చేయనిస్తలేరు, నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు, నేను ముఖ్యమంత్రి అయితే సహిస్తలేరు, నేను ముఖ్యమంత్రిగా ఉండకూడదా, వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలన్నా, ఇట్లాంటి చాలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. దానికి ఆల్మోస్ట్ కౌంటర్ ఇది. బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు కానీ ఆయన ఎమ్మెల్యేల మీటింగ్లో మాట్లాడిండు. ఆ వ్యాఖ్యలు ఎంతో మీకు చెప్పే కన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. 150,000 సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ. ఇది మన ఫ్యామిలీ ఇంకా పెద్దగా కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఆ బటన్ నొక్కండి, వీడియో షేర్ చేయండి, వీలైతే లైక్ కామెంట్ కూడా చేయండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే రంగారెడ్డి హైదరాబాద్ ఈ 2 జిల్లాలకు సంబంధించిన మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్. అదొక చర్చనీయాంశంగా మారినాయి. అసలు ఇప్పటిదాకా చాలా మీటింగ్లు అయినాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ ఇట్లా చాలా జిల్లాలకు సంబంధించిన మీటింగ్స్ అయినాయి. కొన్ని మీటింగ్స్లో కొన్ని మాట్లాడిండు. కానీ వీళ్ళ మీటింగ్లో మాట్లాడే మాత్రం చాలా ఇంపార్టెంట్ వ్యాఖ్యలు. ఏంటంటే, నేను ఈ ప్రభుత్వాన్ని పడగొట్టదలుచుకోలేదు, ఈ ప్రభుత్వం పడిపోకూడదు, ఈ ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉండాలి అని మాట్లాడిండు. దాంతోపాటు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడి. అసలు ఎందుకు వచ్చింది ఈ సబ్జెక్ట్ అంటే, చేవెళ్ళ నియోజకవర్గం సంబంధించిన ఒక లీడర్ అడిగినంట, సార్ ఈ ప్రజలంతా కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని చూస్తున్నారు, ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతారా అని చూస్తున్నారు జనమంతా, కరెక్ట్ టైం ఇది, మీరు ఎట్లా 14 మందో 15 మందో టచ్లో ఉన్నారని గతంలో నేను పేపర్లో స్టేట్మెంట్ చూసిన, కాబట్టి ఆ ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకొని మనం గవర్నమెంట్ పెడదామన్నా అంట. ఆయన పెడితే నో చిచ్చి అస్సలు గవర్నమెంట్ పడగొట్టేదే లేదు, కూలదోసే అవకాశమే లేదు, అవసరమే లేదు. అసలు 20 మంది 30 మంది కాదు, మొత్తం ఒక 50 మంది వచ్చి గవర్నమెంట్ పెట్టామన్నా కూడా నేను గవర్నమెంట్ వద్దు, 3.5 సంవత్సరాలు ఈ గవర్నమెంటే ఉండాలి, నేను సీఎం కావాలంటే నా ఫేస్గా ఎలక్షన్ జరిగితే జనం నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయితే తప్ప వీళ్ళని కూలదోసి నేను ముఖ్యమంత్రి కాదలుచుకోలేదు అన్న డైలాగ్ మాట్లాడినట్టు కేసీఆర్. ఆయన నిజంగా కూడా ఫస్ట్ నుంచి దానిలోనే ఉన్నారు. కానీ వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి వాళ్ళు సెంటిమెంట్ కోసం మాట్లాడుతూ కేసీఆర్ పడగొడతాడంట, గవర్నమెంట్ మొత్తం పడేస్తాడంట, మా గవర్నమెంట్ ఉండదంట. అప్పుడు స్టార్టింగ్లో ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు కదా, 10 మంది ఎమ్మెల్యేలు విడివిడిగా. అప్పుడు రెగ్యులర్గా మాట్లాడిన మాటలు ఏంటంటే, ఎందుకు చేర్చుకుంటున్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆ ఎమ్మెల్యేలను రాళ్ళు తీసుకుంటాం అన్నారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలను, ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటున్నారని మీడియా అడిగితే, మేము కనుక చేర్చుకోకపోతే మా ప్రభుత్వాన్ని కేసీఆర్ పడగొడతాడు, బీజేపీతో కలిసి మరీ పడగొడతాడు, కాబట్టి మేము చేర్చుకుంటున్నామని చెప్పిండ్రు అప్పుడు స్టార్టింగ్లో. అని అసలు ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే కొంతమంది అడిగిరంట కేసీఆర్ని, వాళ్ళ ఎమ్మెల్యేలో దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరో, ప్రయత్నం చేద్దామా, ఎందుకంటే అప్పటికి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 39 ఉన్నారు చనిపోయిన అమ్మాయితో కలిపి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా మనం కొద్దిగా ప్రయత్నం చేస్తే ఈజీగా మనం గెటాన్ చేయొచ్చానంటే, లేదు ప్రభుత్వం పెట్టం, జనం తీర్పు ఇచ్చేసిండ్రు, మనం పెట్టకూడదు అని చెప్పారంట. ఇంకొక డైలాగ్ ఏంటంటే కేసీఆర్ది, నా ముఖం మీద ఎలక్షన్ జరిగితే జనం నాకు ఓటేస్తే నేను సీఎంని అయితే తప్ప ఈ గవర్నమెంట్ పడదోసి నేను ముఖ్యమంత్రి కాదలుచుకోలేదని చెప్పి ఖరాఖండిగా అప్పుడు చెప్పిన మాటనే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పినట్ట. నిజానికి బీఆర్ఎస్లో ఆ చర్చ ఫస్ట్ నుంచి కూడా లేదు, ఈ ప్రభుత్వం పడగొట్టాలని ఏం లేదు. కానీ వీళ్ళు సెంటిమెంట్ కోసం అప్పుడప్పుడు దాన్ని ఆయింట్మెంట్ లాగా వాడుకుంటూ వచ్చారు. ఇన్ని రోజులు కూడా మనం పడగొడతారని జనాల్లో కొంత సింపతి, అయ్యో గవర్నమెంట్ మనం కేసీఆర్ని కాదనే కదా కాంగ్రెస్కి వేసింది, మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని కేసీఆర్ పడగొడతారంట అని ఆయన మీద అట్లా తోసేసే ప్రయత్నాలు చేసిన. అందుకే 50 మంది ఎమ్మెల్యేలు వచ్చినా నేను పెట్టనని చెప్పిందట. ఇంకొక విషయం ఏంటంటే, గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మీకు మొన్న కూడా చెప్పిన, మొన్న యాక్చువల్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ మీద మాట్లాడిండ్రు, మొత్తం బుల్డోజర్ తీసుకొని పోతున్నాడు, ఇదంతా బుల్డోజర్ రాజ్ అయిపోయిందని కూడా కేసీఆర్ మాట్లాడేసిండు. దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడిండు కేసీఆర్. ఏందా ఇంపార్టెంట్ ఇష్యూ అంటే, అసలు చిన్న వయసులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, మంచి అవకాశం వచ్చింది, కానీ ఆ పిల్లగాడు ఏం చేస్తున్నాడు అర్థం, బయటికి ఎప్పుడు రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేను, బహుశా ఆ మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండానే మాట్లాడిందంట. సీఎంగా ఒక తక్కువ వయసులో మంచి అవకాశం వచ్చింది, మంచి పరిపాలించుకోక పొద్దుగా లేస్తే ఈ గడిబిడింది, అసలు నేను ఒక్క మాట కూడా అనలేను, కానీ రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ప్రతిసారి మైక్ పట్టి నన్నే తిరుగుతున్నాడు, అయినా సరే నేను ఏమనుకోను, కనీసం నా వయసు కన్నా ఒక మర్యాద ఇవ్వాలి, నా వయసుకు కూడా గౌరవం ఇస్తలేరు, నేను ఒక్క మాట మాట్లాడకపోయినా నన్నే టార్గెట్ చేసి నన్ను బూతులు తిడుతున్నాడు, అయినా సరే జనమే చూసుకుంటారు, నేను మాత్రం ఇప్పుడు కాదు ఎప్పుడు ఏమనను,
ఆయనకు పరిపాలించే అవకాశం వస్తే మొత్తం పొడగొట్టుకున్నాడు, జనాల్లో క్రెడిబిలిటీ పోయింది అని కేసీఆర్ అన్నాడంట. ఇంకా బీజేపీ గురించి కూడా అన్నాడు, మోడీ గ్రాఫ్ తగ్గింది, మోడీ మీద నమ్మకం పోయింది దేశంలో, మోడీ మీద జనాల్లో కొంచెం విరక్తి స్టార్ట్ అయిందని కూడా కామెంట్ చేసినట్ట. అసలు ఏంది దీని అర్థం ఏంది, ఎందుకు ఈ కామెంట్ చేసినట్టు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే నిజానికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ పడగొట్టాల్సిన అది లేదు. అసలు స్టార్టింగ్లో అసలు ఈ గవర్నమెంట్ పడిపోతుందని చెప్పింది ఎవరంటే కడియం శ్రీహరి. ఇప్పుడు శేషంగన్పూర్ ఎమ్మెల్యే ప్లస్ ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పోయింది కదా, ఫస్ట్ మాట్లాడిందే ఆయన. అసలు ఆయనతో మాట్లాడించింది కూడా కాంగ్రెస్ వాళ్ళేనేమో అని ఒక అనుమానం ఉంది. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ జాయిన్ అయిన తర్వాత కడియం శ్రీహరితోనూ అప్పట్లో మాట్లాడించింది కూడా కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడించారు. ఎందుకంటే సింపతి కోసం, ఈ గవర్నమెంట్ పడిపోతుందంట అని జనాల నుంచి ఒక సింపతి గెయిన్ చేసే ప్రయత్నాలు చేసిండ్రు. కాబట్టి కడియం శ్రీహరి అప్పుడు ఎందుకు కామెంట్ చేసిన అనేది ఇప్పుడు కొంచెం డౌట్లు, అనుమానాలు, క్లారిటీ అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకా కొంతమంది కూడా మాట్లాడేసారు అట్లా. కానీ ఇక బీఆర్ఎస్ వాళ్ళేమో ఫస్ట్ నుంచి అదే లైన్ ఉన్నారు, మాకు గవర్నమెంట్ ఏమొద్దు కేసీఆర్ టీవీ నేను ఇంటర్వ్యూ పోయింది గుర్తుందా, ఓడిపోయిన తర్వాత. అప్పుడు అన్నాడు ఆయనకు చిన్న వయసులో అవకాశం వచ్చింది, దాన్ని నిలబెట్టుకుంటే మంచిది, తెలంగాణ మంచిగా ఉండాలని చెప్పింది కేసీఆర్ సింపుల్గా. అయినా సరే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగానే పొద్దుగాలు వేస్తే కేసీఆర్ అనే పేరు లేకుండా ఆయన ప్రెస్ మీట్ ఉండదు, కేసీఆర్ అనే మాట లేకుండా ఆయన బహిరంగ సభ ఉండదు. అసలు కేసీఆర్ గురించి మాట్లాడకుండా రేవంత్ రెడ్డికి పొద్దే గడవదు. దానివల్ల రేవంత్ రెడ్డికి వచ్చేది కూడా ఏం లేదు. జనానికి అసలు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ను లైవ్లో నిలబెట్టింది రేవంత్ రెడ్డి. నిజంగా కేసీఆర్ బయటికి రాలేదు, జస్ట్ ఒక అసెంబ్లీలో ఒకరోజు వచ్చిండు, గవర్నర్ స్పీచ్ రోజు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చిండు అంతే. ఈ 2 సార్లే వచ్చిండు, అంతకుముందు బడ్జెట్ ప్రవేశపెట్టి వచ్చిండు, మొన్న గవర్నర్ స్పీచ్ అప్పుడు వచ్చిండు అంతే. ఇంకేం మాట ఎప్పుడు అసలు రేవంత్ రెడ్డి గురించి ఒక మాట తీయలే, రేవంత్ రెడ్డి పేరే ఎత్తలే. అయినా సరే రేవంత్ రెడ్డి కేసీఆర్ను బతికిస్తూ ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. బీఆర్ఎస్కి మొత్తం బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయన పొద్దుగాలు లేసి బీఆర్ఎస్ గురించే మాట్లాడతాడు. లాస్ట్కు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా బీఆర్ఎస్ క్రెడిట్ ఇచ్చేసిండు, మొత్తం కేటీఆర్ చేసిండని చెప్పేసుకున్నాడు ఆయన. మొత్తం ఆయన మీడియా, ఆయన సోషల్ మీడియా, ఆయన చుట్టూ ఉన్న మనుషులు ప్రెస్ మీట్లు అన్నీ కూడా కేటీఆర్ టార్గెట్గా నడుస్తున్నాయంటే కేటీఆర్ఏ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కాపాడిండు అని ఆ క్రెడిట్ ఇచ్చేసిండు, మొత్తం బీఆర్ఎస్కి ఇచ్చేసిండు. బీఆర్ఎస్ కూడా ఆ విధంగా చేసిందిలే, బీజేపీ వాళ్ళ కన్నా బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసింది. బీజేపీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, కానీ బీఆర్ఎస్ మాత్రం కొంచెం గ్రౌండింగ్లో సపోర్ట్ చేస్తున్నారు విద్యార్థులకి. ఎనీవే అట్లా రేవంత్ రెడ్డి కేసీఆర్కు తర్వాత బీఆర్ఎస్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండిపోయాడు. ఇంకా ఇప్పుడు ఏంది, ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొడితే బీఆర్ఎస్కి వచ్చేది ఏంది, లేకపోతే ఎందుకు పడగొట్టకూడదు అనుకున్నారంటే నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడమే బీఆర్ఎస్ కోరుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డిని తప్పించి రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేకపోతే బట్టి విక్రమార్కనో శ్రీధర్ బాబునో ఇంకెవరినో సీతక్కనో లేకపోతే ఇంకెవరినో ముఖ్యమంత్రి చేసిన అనుకోండి, అప్పుడు పాలిటిక్స్ ఇట్లుండవు, రైవాలిటీ పాలిటిక్స్ నడవవు. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు చేసింది చెప్పుకుంటారు, చల్లగా ఉంటుంది ప్రభుత్వం కూడా. అప్పుడు బీఆర్ఎస్నో కేసీఆర్నో వాళ్ళ గురించి మాట్లాడరు కూడా, వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ మీద ఫోకస్ చేస్తారు తప్ప ఈ పక్క పార్టీ గురించి పెద్దగా ఫోకస్ చేయరు. దాంతో ఏమవుతుందంటే బీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా రాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడే కదా అది జనాలకు పోతుంది. ప్లస్ ఆయన మాట్లాడినప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ ప్రెస్ మీలు పెడతారు, అట్లా బీఆర్ఎస్కు జనాలకు మళ్ళీ ఆదరణ దొరుకుతుంది. ప్లస్ రేవంత్ రెడ్డి కేసీఆర్ను బీఆర్ఎస్ను టార్గెట్ చేసినప్పుడల్లా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందట వాళ్ళు చేసుకున్న సర్వేలా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటేనే మనకు నెక్స్ట్ అవకాశం ఉంటుంది, ఇంట్లో కూర్చున్నా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డే మొత్తం కాలం ముఖ్యమంత్రిగా ఉండాలని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి ఉండాలనుకుంటున్నాడు ఆయనకైనా, కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటే మాకేం ఇబ్బంది లేదని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా మొత్తం కూడా ఈ కేసీఆర్ చేసిన కామెంట్స్ గవర్నమెంట్ పడిపోతుంది లేదా గవర్నమెంట్ పడగొడతాడు అనే ఒక వాదనకు లేకపోతే ఆరోపణలకు ఒక చెక్ పెట్టినట్లే ఈ ఇష్యూతోన. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ 1.5 year అయిపోయింది, గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ పడగొట్టి మళ్ళీ వాళ్ళ మీద సింపతికి ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. అసలు జనమే వాళ్ళని ఈసరించుకుంటున్నారు, జనమే తిడుతున్నారు. గ్రామాలకు పోతే అసలు ఆ బూతులు వేయలేం, బీసీ ఉంటాయి మొత్తం, అట్లా చాలా ఘోరంగా మాట్లాడుకుంటున్నారు జనం. కాబట్టి ఇప్పుడు జనమే అంత ఘోరంగా మాట్లాడుకుంటున్నప్పుడు, జనమే తిట్టుకుంటున్నప్పుడు, జనమే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు, జనమే ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నప్పుడు ఇక ఆ ప్రభుత్వాన్ని పడుకోవాల్సిన అవసరం నిజానికి ఉండదు. ఒకవేళ ప్రభుత్వం బాగా మంచిగా ఉందనుకో, మంచి యాపిల్ పండులాగా ఉందనుకో, అప్పుడు దాన్ని పడగొడితే అది వేరే విషయం. కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టే అవకాశాలు లేవు. ఇప్పుడు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు, ప్రభుత్వం పడిపోతాని కాదు. ఇక ఈ మళ్ళీసారికి అధికారం వస్తుందో రాదా అని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అందిన కాడికి, వచ్చిన కాడికి, కనిపించిన కాడికి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. బహుశా వాళ్ళు కూడా ప్రభుత్వం పడిపోతుంది అన్న కామెంట్స్ బంద్ చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది 28 మంది ఎమ్మెల్యేలే,
ప్లస్ ఆ సంఖ్యాబలం ఎప్పుడు కాదు. బీజేపీ వాళ్ళు అన్నారు బీజేపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పారు. ఒక నెలలో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పి కామారెడ్డి ఎమ్మెల్యే పోయి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో మాట్లాడేసిండు. కానీ వీళ్ళు అట్లా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ వీళ్ళు మాత్రం పొద్దుగాలు లేచి బీఆర్ఎస్ మా గవర్నమెంట్ పడగొడుతుంది, వాళ్ళ పరిపాలన లేకపోతే ఉండలేకపోతున్నారు, అధికారం లేకపోతే అని మాట్లాడినరు. ఇట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ పడగొట్టాల్సిన అవసరం కూడా ఎవరికి కనిపిస్తలేదు. బీజేపీ కూడా లేదు నాకు తెలిసి. ఎందుకు పడగొట్టాలి గవర్నమెంట్ని? ఆ గవర్నమెంటే అంటారు కదా సినిమాది, ఈ సినిమా ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు, ఇది మధ్యాహ్నం షో కల్లా ఇదే ఆగిపోతుంది సినిమా. బాలయ్య సినిమా గురించి మాట్లాడతారు. సేమ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సినిమా కూడా ఎవ్వరు పడవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇదే ఏదో అయితేటే కనిపిస్తుంది. కాబట్టి కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్లో ఒక పెద్ద చర్చనాంశంగా మారినాయి. అసలు కేసీఆర్ అయితే ఓపెన్గా మాట్లాడేసింది కదా, ప్రభుత్వాన్ని పడగొట్టేది లేదన్నప్పుడు అది ఓపెన్ డైలాగే ఎమ్మెల్యేలకే చెప్పిండు. కాబట్టి మీరు ఫైట్ చేయండి జనాల కోసం, వాళ్ళ పని అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, మీరు ఫైట్ చేయండి అని చెప్పేసి ఫైనల్గా వాళ్ళకి చెప్పారంట. హైదరాబాద్ రంగారెడ్డి నుంచి 50,000 మందిని ఆ మీటింగ్ తరలించాలని ఒక ఆదేశాలు కూడా జారీ చేశారంట. ఎనీవే ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో కేసీఆర్ వేసిన హాట్ డైలాగ్ ఇప్పుడు కాంగ్రెస్లో కూడా చర్చనీయాంశంగా మారింది, బీఆర్ఎస్లో కూడా పెద్ద హాట్ టాపిక్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.